నమస్తే V3 న్యూస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేట వాసి అమరుడయ్యారు. భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ సంతోష్ సూర్యాపేట వాసి. ఆయన వయసు 33 సంవత్సరాలు. ఈ ఘటన అనంతరం కల్నల్ సంతోష్ మృతి చెందినట్లు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేట వాసి అమరుడయ్యారు. సైన్యంలో కల్నల్గా పనిచేస్తున్న బిక్కుమల్ల సంతోష్ బాబు సరిహద్దులో వీరమరణం పొందారు. కల్నల్ సంతోష్ బాబు 4 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు. ఏడాదిన్నరగా చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. సంతోష్ బాబు వీరమరణం గురించి ఆర్మీ అధికారులు భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కల్నల్ సంతోష్ బాబు కోరుకొండ ఫైనిక్స్ స్కూల్లో చదివారు. సంతోష్ బాబు హైదరాబాద్ బెటాలియన్కు రావాల్సి ఉంది. గాల్వన్కు రావాల్సిన మరో బెటాలియన్ ఆలస్యం వల్ల అక్కడే విధుల్లో ఉన్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుద్ధ్ ఉన్నారు. సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సంతోష్ బాబు మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్తయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. భారత్ చైనా మధ్య మరోమారు సరిహద్దు ఉద్రిక్తతలు చెలరేగాయి. లడక్ ప్రాంతంలోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఓ అధికారితో సహా 3 భారత సైనికులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పలువురు చైనా సైనికులు కూడా గాయపడినట్లు సమాచారం. భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతి చెందారు. తన కుమారుడు సంతోష్ బాబు మృతిపై తల్లి మంజుల స్పందించారు. తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉందని తల్లి మంజుల తెలిపారు. మరోవైపు దేశం కోసం తన కుమారుడి ప్రాణాలు పోయాయని, ఉన్న ఒక్క కుమారుడు చనిపోవడం బాధగా ఉందని తల్లి మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. కల్నల్ సంతోష్ బాబు అని చెప్పేసి అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఈ విధంగా జరిగింది కదా? ఒకవైపు బాధగా ఉంది, ఒకవైపు సంతోషం. దేశం కోసం నా కొడుకు ఇచ్చిన కానీ తల్లిగా బాధపడుతుంది. ఒకడే బాబు నాకు. ఏం పేరు అంటే మీ పేరు? ఏం పేరు? నా పేరు మంజుల. ఒకటే బాబు అండి? ఒకడే బాబు. బాబు మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారండి? ఎట్లా మా కోడలికి నైట్ తెలుసంట, నాకు మాత్రం మధ్యాహ్నం చెప్పింది. నేను తట్టుకోలేనని చెప్పేసి మధ్యాహ్నం 2 గంటలకు నాకు చెప్పింది. సూర్యాపేట పట్టణంలో విద్యానగర్లో తల్లిదండ్రులు, ఢిల్లీలో భార్య పిల్లలు ఉన్నారు. బుధవారం సాయంత్రం వరకు సంతోష్ బాబు భౌతిక కాయాన్ని సూర్యాపేటకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్నల్ సంతోష్ బాబు 6వ తరగతి నుంచి కోరుకొండ ఫైనిక్స్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అనంతరం ఇండియన్ మిలిటరీ అకాడమీలో చదువుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తున్నారు. మొత్తం 15 ఏళ్లుగా ఆయన విధుల్లో ఉన్నారు. తన సర్వీస్లో ఎక్కువ కాలం కాశ్మీర్, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, పాకిస్తాన్ సరిహద్దులోనే విధులు నిర్వహించారు. కొంతకాలం భారత ఆర్మీ తరపున కాంగో దేశంలోనూ పనిచేశారు. 37 సంవత్సరాల చిన్న వయసులో కల్నల్ పదోన్నతి పొందారు. 2007లో పాకిస్తాన్ బోర్డర్లో 3 చొరబాటుదారులను అంతమొందించారు. నేను అనుకున్న కళ నేను సైన్యంలో చేసి సేవ చేద్దాం అనుకున్నది నాకు నెరవేరలేదు. దాన్ని నా కొడుకు ద్వారా
చూసుకుందాం అనుకొని మా వాడిని దాన్ని తయారు చేసి దాంట్లో అడ్మిషన్ వచ్చేలా చేసుకొని ఎంతో కష్టపడి దాంట్లో ర్యాంకులు గోల్డ్ మెడళ్ళు అన్నీ వాడి త్రూఅవుట్ ఈజ్ కెరీర్ 10 years ఏజ్ నుంచి ఇప్పటివరకు సైనిక్ స్కూల్ అడ్మిషన్లో కూడా స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. ఎన్డీఏలో కూడా నేషనల్ ర్యాంక్ 123 వచ్చింది. అలా అక్కడ కూడా గోల్డ్ మెడల్స్ ప్రశంసా పత్రాలు స్టడీలో అపాయింట్మెంట్ ఏంటంటే సర్వీస్ 15 ఏళ్ళ సర్వీస్లో కూడా ఎన్నో ప్రశంసా పత్రాల వల్ల చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నుంచి వచ్చినాయి. ఆయన రికార్డు చాలా బాగుంది. ఎకనామిక్గా బాగుంది, సర్వీస్లో బాగుంది, అన్నీ చేశాడు. విదేశాల్లో సర్వీస్ చేశాడు. అది యునైటెడ్ నేషన్స్ మిషన్ ఐక్యరాజ్య సమితి మిషన్లో కూడా కాంగో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వెళ్ళి 15 నెలలు పనిచేసి వచ్చాడు. దానికి సక్సెస్ఫుల్గా తనకి అంతర్జాతీయ తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు గర్వంగా ఉందని తల్లి చెప్పారు. కల్నల్ సంతోష్తో పాటు తమిళనాడుకు చెందిన హమిల్దార్ పళని కూడా అమరుడయ్యారు. పళని మృతితో తమిళనాడులోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ వీర సైనికులకు యావత్ భారతదేశం కన్నీటి నివాళులు అర్పిస్తోంది. వీరుడా వందనం అంటూ సెల్యూట్ చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్తో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సిడిఎస్ బిపిన్ రావత్ త్రివిధ దళాల అధిపతులను కూడా హుటాహుటిన పిలిపించారు. చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న దానిపై తీవ్రంగా చర్చించారు. 1962 యుద్ధం తర్వాత సరిహద్దుల్లో అనేక ఘర్షణలు జరిగిన ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం. సైనికాధికారి సహా 3 మరణించడంతో భారత్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. లడఖ్ వద్ద కొన్ని వారాలుగా భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఇరు దేశాల ఉన్నత స్థాయి సైనికాధికారులు చర్చలు జరిపినా లడఖ్ వద్ద పరిస్థితులు చక్కబడలేదు సరికదా. గత రాత్రి జరిగిన దాడి ఘటనతో మరింత వేడెక్కాయి. సరిహద్దుల వద్ద భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణలు ఉద్రిక్తతలు కొత్త కాదు. కానీ గత రాత్రి జరిగిన ఘర్షణ ఇరు దేశాల సైనికుల్లో ప్రాణనష్టం కలిగించింది. సరిహద్దుల వద్ద శాంతిని నెలకొల్పేందుకు అదనపు బలగాలను ఉపసంహరిస్తున్న తరుణంలో ఈ ఘర్షణ జరగటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఈ ఘటనలో 2 వైపులా ప్రాణనష్టం జరిగిందన్న భారత్ ఆర్మీ 3 చైనా సైనికులు మరణించారని పేర్కొంది. అయితే చైనా మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ భిన్న వాదనలు వినిపిస్తోంది. లడఖ్ వద్ద గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 5 చైనా సైనికులు మరణించారని 11 మందికి గాయాలయ్యాయని ఓ కథనంలో పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ సోషల్ మీడియాలోనూ ఇదే విషయాన్ని ప్రచారం చేస్తోంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లడఖ్లోని గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగారు. ఈ దాడుల్లో కల్నల్తో పాటు 2 సైనికులు మృతి చెందారు. చైనా సైనికులు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందింది. గత కొంతకాలంగా సరిహద్దు విషయంలో కొనసాగుతున్న వివాదం సోమవారం సాయంత్రం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేశారు.
తాజా ఘటనతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిజానికి గత కొన్ని వారాలుగా లడఖ్ ప్రాంతంలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. దీనిపై ఇరు దేశాల ఉన్నత స్థాయి సైనికాధికారులు చర్చలు జరిపినప్పటికీ ఉద్రిక్తత తగ్గలేదు. పైగా సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడి ఘటనతో సరిహద్దు వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాగా గాల్వన్ లోయ వద్ద జరిగిన దాడి ఘటనపై భారత సైన్యం స్పందించింది. గత రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, భారత్ చైనా సైనికులు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారని తెలిపింది. ఈ దాడిలో ఓ సైనికాధికారి, మరో 2 జవాన్లను భారత్ కోల్పోయిందని, అటు 3 చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. భారత్ సైనికులు సంయమనం పాటించినా తొలుత చైనా సైనికులే రెచ్చగొట్టారని భారత్ ఆర్మీ ఆరోపించింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత్ చైనా బలగాలు ఘర్షణకు దిగడంపై ప్రముఖులు స్పందించారు. సరిహద్దుల్లో అమరులైన భారత సైనికులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. యుద్ధరంగంలో లేకపోయినా సరిహద్దుల రక్షణలో తరచూ సైనికులు ప్రాణాలను అర్పిస్తున్నారు. భారత ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.